ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 నవంబర్ 1న ఢిల్లీలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం. జశ్వంత్ సింగ్ అనే వ్యక్తిని ఆయన తనయుడు తరుణ్దీప్ సింగ్ను హతమార్చిన కేసులో ఈ తీర్పును వెలువరించారు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా. హత్యలు చేసిన తీరు దారుణం, గర్హనీయమే అయినా ముద్దాయి వయస్సు, రోజువారీ పనులను చేసుకోలేనంత అనారోగ్యం, కారాగారంలో సత్ప్రవర్తనతో మెరుగుతుండటం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని మరణశిక్ష బదులు జీవిత ఖైదు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది అత్యంత అరుదైన కేసు కిందికి రాదని వ్యాఖ్యానించారు. సజ్జన్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నెల 12న సజ్జన్ను దోషిగా తేల్చి మానసిక పరిస్థితి వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నానావతి కమిషన్ నివేదిక ప్రకారం సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2733 మంది చనిపోయారు. 587 కేసులు నమోదు కాగా 28 కేసుల్లోని 400 మంది నిందితులకు శిక్షలు పడ్డాయి. సజ్జన్ కుమార్ సహా దాదాపు 50 మంది దోషులుగా తేలారు. సజ్జన్కు ఢిల్లీ హైకోర్టు 2018లో జీవిత ఖైదు విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఢిల్లీ హైకోర్టులోనూ ఆయన మరో అప్పీల్ పిటిషన్ వేశారు.